ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుందండి మీకు? మాకైతే పర్వాలేదు, బాగానే ఉంది. బాగానే ఉంది. అంటే చెప్పిన పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయి అంటారా? ఇప్పుడు అమలు చేస్తున్నారు కదా ఆల్రెడీ, ఒకటొకటి ఆల్రెడీ అమలు అవుతూనే ఉన్నాయి. అంటే ఈ పథకాల వల్ల చాలామంది బాధితులు ఎక్కువ ఉన్నారు. దానికి ఉపయోగం పొందే వాళ్ళకంటే నష్టపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల కానివ్వండి, మిగతా కొన్ని కొన్ని వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఫ్రీ బస్సు వల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు ఎక్కువ మంది లేరు. ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్లో ఉన్న వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పుకారు లేపుతారు. ఇప్పుడు బస్సుకు వచ్చే నష్టం అయితే ఏం లేదు కదా, సేమ్ డీజిల్ కాలుతుంది. గవర్నమెంట్ వాళ్ళు అవన్నీ ఆలోచించుకొనే పెడతారు కదా. మాకు తెలిసి బాగానే ఉంది. ఆడవాళ్ళకి ఫ్రీగా అన్నప్పుడు పని ఉన్న వాళ్ళే వెళ్తారు, పని లేని వాళ్ళు వెళ్తున్నారు అది ఇది అని కూడా ఈ పుకారులే. మాకు తెలిసి అయితే మాకైతే బాగానే ఉంది కాంగ్రెస్. అంటే ఇప్పుడు ఇది గ్యాస్ ఫ్రీ గ్యాస్ అని చెప్పారు కదా, అది కూడా ఇంకా రాలేదని చెప్పేసి ప్రజలు ఆవేదన పొందుతున్నారు. దానిపైన మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఫ్రీ గ్యాస్ ఇస్తారేమో, ఇప్పుడు చెప్తున్నారు కదా ఇస్తామని చెప్పేసి. సేమ్ డీడీ కట్టాలి, మిగతాయి సబ్సిడీ పడతాయని చెప్తున్నారు. వస్తాయేమో చూడాలి, వేచి చూస్తే తెలుసు. మీకైతే బాగానే చేస్తున్నారు అనిపిస్తుంది మీకు కాంగ్రెస్? మాకైతే పర్వాలేదు, మంచిగానే అనిపిస్తుంది.